హాయ్ అండి. వెల్కమ్ టు స్టార్ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే అమ్మా, జాగ్రత్త అని వినోద్ ఫోన్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు. సూర్య గురించి బ్రహ్మాంబ గారు వచ్చారంటే ఏదో ఉంది. సూర్యకి పెళ్ళి అయిందని ఖచ్చితంగా ఎందుకు తెలిసే ఉంటుంది. ఆవిడ నోరు ఎలాంటిదో నాకు తెలుసు. ఏదో ఇద్దరు సంతోషం ఉంటున్నారు అనుకుంటే ఇద్దరు నీరజ కంటపడ్డారు. వాళ్ళు ఎటువంటి కుతంత్రాలు చేయకుండా ఉంటే చాలు అనుకుని వర్క్లో మునిగాడు. వినోద్తో ఫోన్ మాట్లాడింది దివ్య. వంట చేసి లంచ్ బాక్స్ రెడీ చేసింది. బామ్మగారు ఇంట్లో ఉండటంతో లంచ్ బాక్స్ డ్రైవర్ చేత పంపించి తన రూమ్కి వెళ్ళింది. నిద్రలేచిన బ్రహ్మాంబ గారు దివ్య రూమ్కి వచ్చారు. సూర్య బట్టలను ఐరన్ చేయడం చూసి, పనివాళ్ళు ఉన్నారు కదమ్మా, నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఆయన పనులన్నీ నేనే చేయాలని. బామ్మగారు, ఎవరు చేసినా నాకు నచ్చదు. కూర్చోండి, భోజనం రూమ్కి తెచ్చేయనా? వద్దురా, కాసేపు ఆగి ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. నిన్ను చూస్తుంటే నా కూతురు మంచి గుర్తొస్తుంది అంది. ఏంటి బామ్మ? బట్టలు కబోర్డ్లో పెట్టి బ్రహ్మాంబ గారి పక్కన కూర్చుంది. అవును, తను ఎప్పుడు క్షణం కూడా ఖాళీ ఉండేది కాదు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పనిచేస్తూ ఉండేది. అంతేకాదు, వంటలు చాలా బాగా చేస్తుంది. రోజు వంట చేయడానికి బయటికి వెళ్ళేది. అలా డబ్బు దాచి సూర్యని చదివిపించి ఇంతటి వంట చేసింది. ఈరోజు వంట కనుక ఉంటే సూర్యని చూసి నిజంగానే ఆనందించేది. కళ్ళు తుడుచుకుంటూ అంది. బాధపడకండి బామ్మ, మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి దివ్య? అసలు వనజ అత్తమ్మ ఎలా చనిపోయారు? సూర్య మీద బెంగతోనా? కాదు, మా వాడి మీద బెంగ. అయితే ని నిజంగానే చనిపోయింది మాత్రం యాక్సిడెంట్లో. ఏంటి? షాక్ అయింది దివ్య. అవును దివ్య, వంట చనిపోయినప్పుడు సూర్య లేడు. అప్పుడు మీ అన్నయ్యే దగ్గర ఉండి అన్నీ చూసుకున్నాడు. ఆ టైంలో వినోద్ సూర్యకి తోడుగా ఉన్నాడమ్మా. ఆ మాటలు అన్నీ విన్న దివ్య, అన్నయ్య ఏంటి హార్ట్ అటాక్ అని చెప్పాడు, అసలు ఏం జరిగింది అనుకుని ఆలోచనలో పడింది. పార్కులో ఒంటరిగా కూర్చున్నాడు విజయ్. అతని మనసు మెదడు దివ్య చుట్టూనే తిరుగుతున్నాయి. హాయ్ విజయ్ అంటూ నవ్వుతూ అతని పక్కన కూర్చుంది ఇందు. నువ్వేంటి ఇక్కడ? ఆశ్చర్యంగా అడిగాడు. ఆఫీస్ వర్క్ మామూలుగా లేదు. ఈరోజు కాసేపు రిలాక్స్ అవుదామని వచ్చాను. నేను వచ్చి చాలాసేపు అయింది విజయ్. మామూలుగా చూశాను, నువ్వు కనిపించావు. ఏంటి దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నావు? దివ్య కోసమా? నవ్వుతూ అడిగింది. అవునిందు, ఏంటి చెప్పు. మొన్న కారులో వాళ్ళ హస్బెండ్ని చూశాను. అతని కోసం మొత్తం ఆరాలు తీశాను. తను చాలా మంచివాడు అని, గొప్ప బిజినెస్ మ్యాన్ అని అందరూ చెప్తున్నారు. దివ్య అతని దగ్గర ఎలా ఉందో ఏంటో అని చిన్న టెన్షన్ అంతే. నీ మనసులో ఇప్పుడు ఏముందో నాకు బాగా అర్థమవుతుంది. దివ్యని కలిసి ఎలా అయినా తనతో మాట్లాడాలి అనుకుంటున్నావు, అవునా? అవునిందు, ఒక పరిచయ విజయ్. దివ్య గురించి నాకు చెప్పావు కదా, చాలా మంచి అమ్మాయి, పద్ధతి గల అమ్మాయి అని. తనకిప్పుడు మ్యారేజ్ అయ్యింది కాబట్టి వెళ్తే ఎక్కువ గుడికి వెళ్ళాలి. తను ఎక్కువ ఏ గుడికి వెళ్తుందో పొద్దున్నే ఆ గుడికి వెళ్ళు, తనకు కనిపిస్తుంది కదా. అవునిందు, నువ్వు చెప్పింది కరెక్ట్. ఆ పని చేస్తాను. తను ఎక్కువ గురువారం బాబా గుడికి వెళ్తుంది. రేపు బాబా గుడికి వెళ్తాను. తను వస్తుందేమో చూస్తాను. చాలా థ్యాంక్స్ ఇందు, మంచి ఐడియా ఇచ్చావు అన్నాడు. ఏదో ఫ్రెండ్వి కదా ఇచ్చాను, నీకు నచ్చింది, అదే నాకు సంతోషం. సరే, ఇంటికి వెళ్తాను, లేట్ అవుతుంది. ఇందు, ఏంటి విజయ్
రేపు నువ్వు బాబా గుడికి రావచ్చు కదా ఆమెతో పాటు పైకి లేస్తూ అడిగాడు. నేను నేనా నేనెందుకు పర్లేదు రా సరే విజయ్ వస్తాను బాయ్ నవ్వుతూ ముందుకు వెళ్ళింది. విజయ్ చాలాసేపు అక్కడ ఉండి ఇంటికి వెళ్ళాడు. సూర్య ఆఫీస్ నుంచి వచ్చే టైం అయిందని ఒకవైపు స్నాక్స్ చేస్తూనే మరోవైపు కాఫీ పెట్టింది. దివ్య ఏం చేస్తున్నావు అంటూ కిచెన్ రూమ్కి వచ్చింది బ్రహ్మమ్మ. బామ్మ ఆయనకి ఇష్టమని బెల్లం గారెలు చేస్తున్నాను పాకం పెడదామని బెల్లం కొడుతున్నాను అంది. నేను వండుతాను నువ్వు కూర్చోమ్మా. పర్లేదు బామ్మ ముందు మీరు కాఫీ తాగండి అని కప్లో కాఫీ ఇచ్చింది. ఏది ఏమైనా వాడికి తగ్గ భార్యవే నువ్వు. ఏమైంది బామ్మ అని నవ్వుతూ పాకం పెట్టింది. బామ్మగారితో మాట్లాడుతూనే పాకం పెట్టి వండిన గారెలు అన్నీ పాకంలో వేసి మూత పెట్టి తన కాఫీ కలుపుతుంది. ఇంతలో వచ్చాడు సూర్య. దివ్య లోపలికి రాగానే దివ్యను పిలిచాడు. అతని పిలుపు చెవిలోకి చేరగానే తను కలుపుకున్న కాఫీ కప్ వాటర్ బాటిల్ తీసుకుని బయటకు వెళ్ళింది. బ్రహ్మరాంబ గారు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఏంటండి ఈరోజు తొందరగానే వచ్చారు సూర్యకి వాటర్ ఇస్తూ. వర్క్ అయిపోయింది వచ్చాను. తొందరగా రావటం కూడా తప్పేనా? వాటర్ బాటిల్ ఆమె చేతికి ఇస్తూ మరో చేత్తో కాఫీ కప్ తీసుకున్నాడు. తప్పని నేను అనలేదు బాబు. ముందు కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి రండి. సరే దివ్య అని కాఫీ తాగి ఫ్రెష్ అయి వచ్చాడు. అమ్మమ్మ ఏం చేస్తున్నా అంటూ బ్రహ్మమ్మ పక్కన కూర్చున్నాడు. నేనేం చేస్తాను రా తినటం పడుకోవటం అన్నట్టు ఉంది నా పని. మీ ఆవిడ నన్ను ఒక్క పని కూడా చేయనివ్వటం లేదు. అన్ని పనులు తనే చేస్తుంది. చివరికి నేనే తిని కొంచెం కూడా నన్ను తీయనివ్వటం లేదురా అంది. మీకు పనులు ఎందుకు చెప్తాను బామ్మ? మీరు నాకు అమ్మతో సమానం. ఈ వయసులో ఏం పని చేస్తారు? మీరు ముందు తినండి పాకం గారెలు తెచ్చాను అని సూర్యకి బ్రహ్మమ్మకి చెరో ప్లేట్ ఇచ్చింది. నువ్వు కూడా తెచ్చుకో దివ్య. తెచ్చుకుంటానండి అని తను తెచ్చుకుంటూ కూర్చుంది. ఇంకేంటి నానా విశేషాలు? ఎలా ఉంటుంది నీ బిజినెస్? బాగానే ఉందమ్మమ్మ. ఉన్నాడు కదా వినోద్గా వాడు సగం వరకు చూసుకుంటున్నాడు. ఒక్కడినే అన్నీ చేస్తున్నాను అని వాడే నాకు తోడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో దగ్గర వాళ్ళ కంటే ఏమీ కాని వినోద్నే నయమమ్మమ్మ. ఏమిచ్చాను వాడికి? స్నేహం ఇచ్చాను. వాడు మాత్రం నన్ను దగ్గర మనిషి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను. అదైతే నిజం రా. ఈ రోజుల్లో దగ్గర వాళ్ళ కంటే బయట వాళ్ళే నయం. మీ అత్త ఆ ఇందు అస్సలు ఏమీ మార్చలేదురా పాపం. మామయ్యని చూస్తూనే చాలు వేస్తుంది. నీ కొడుక్కి డబ్బు ఉంటే చాలు నీకేం అవసరం లేదన్నాడు. అలా అనకురా. వాడు ఇంతకు ముందులా లేడు. చాలా మారిపోయాడు. మామయ్య ఎంతలా అంటే ఇందుని ఇప్పుడు ఆఫీస్కి పంపిస్తున్నాడు. అంతేకాదు ఇందుకు ఎవరితోనూ నిశ్చితార్థమైతే అది క్యాన్సిల్ అయిందంటారా. అప్పటి నుంచి మామయ్య బాగా బెంగ పెట్టుకుంటున్నాడు. ఎంతో జీవితం ఏంటి అని అక్కడ విషయాలు చెప్తుంటే గారెలు తింటున్న దివ్య వాళ్ళిద్దరి మాటలు వింటూనే ఉంది. వాళ్ళ గొడవ చెప్పకో అమ్మమ్మ. ముందు నువ్వు జాగ్రత్తలో పెట్టలేదు. ఇప్పుడు ఎన్ని చేస్తే సుఖం ఏంటి? ఆ ఇందు అమ్మాయి కాదు. నా దృష్టిలో అయితే తన మైండ్ సెట్ ఎప్పుడూ మారిపోయింది. అంతేకాదు ఇప్పుడు మా అమ్మయ్య ఎంత గొప్ప సంబంధం తెచ్చినా తన బుద్ధిగా కాపురం అయితే చేయదు. ఇది ఖచ్చితంగా చెప్పగలను ముఖం మీద చెప్పాడు ఓ పక్క దివ్య ముఖాన్ని గమనిస్తూ. అదైతే నిజమేనా? అంతా అది చేసుకున్నదే కదా. కానీ ఎంత కాదన్నా కూతురు కదా. వాడి బాధ వాడిది. సరే నేను బయటే కూర్చుంటాను. అమ్మ దివ్య మరో 2 గారెలు వేయరా చాలా బాగున్నాయి అంది. సరే బామ్మ అని నవ్వుతూ గారెలు వేసి సూర్యబాబు చూసింది. దివ్య ఏంటండి బయటికి వెళ్దాం రెడీ అవ్వు అన్నాడు. ఎందుకు? చెప్తే కానీ రావా అని సూర్య సీరియస్గా అనగానే
దివ్య ఏం మాట్లాడలేదు.